హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వంకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. బాగా ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు, ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం అంతా సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేటివి మంచిగా ఫ్రై అవుతాయి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అవుతాయి, త్వరగా మంచిగా రంగులోకి వస్తాయి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మంచిగా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా అందులో వేసుకుందాము. వంకాయ ముక్కలు ఎప్పుడైనా వాటర్లోనే వేసి అలానే ఉంచాలి. దానివల్ల ముక్కలు అనేటివి చక్కగా ఉంటాయి. వంకాయ ముక్కలు అనేటివి మంచిగా ఇప్పుడు పోపు అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందాం. వంకాయ ముక్కలు మంచిగా మగ్గాలంటే కొద్దిసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ముక్కలు ఇంకొంచెం మంచిగా మగ్గడానికి. అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసుకుందాం. పసుపు అనేది ఇప్పుడు వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. చాలామంది పసుపు అనేది పోపులో వేస్తుంటారు. దానివల్ల పసుపు అనేది మాడిపోయి కలర్ అనేది మంచిగా పడుతుంది. అలా కాకుండా ఇట్లా చాలా మంది పోపులో వేస్తుంటారు పసుపు. అప్పుడు వేయడం వల్ల పసుపు అనేది మాడిపోతుంది. దానివల్ల కూర అంత కలర్ఫుల్గా ఉండదు. ముక్కలు ఒక 50% వరకు మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు, చిన్న సైజు టమాటాలు 2 కట్ చేసి కూడా యాడ్ చేసుకున్నాము. ఈ టమాటాలు మంచిగా మగ్గడం కోసం టమాటాల మీద 1 స్పూన్ సాల్ట్. ఇట్లా సాల్ట్ వేయడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాము. కారం అంటే మన రుచికి కారం అనేది మీ ఇష్టం, మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. అంత కారం తర్వాత ముక్కలు అనేది కదలకుండా అలాగే మూత పెట్టాలి. కొద్దిసేపు మగ్గడం వల్ల టమాటా అనేది త్వరగా 2 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఇప్పుడు మొత్తం కూర అంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు కూర కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు పాటు మగ్గనిద్దాం. లో ఫ్లేమ్లో కొంచెం
ఒక్క నిమిషం మగ్గనిద్దాం, మూత పెట్టి మగ్గనిద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ. అంతే అండి, వంకాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, రెడీ అయిపోయింది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో